స్నానము చేసే విధానము కూడా శరీరం మీద నూలు బట్ట లేకుండా స్నానం చేయకూడదు. ఇది అందరూ జ్ఞాపకం పెట్టుకోండి. శరీరం మీద నూలు బట్ట లేకుండా స్నానము చేస్తే పిశాచాలు వెంబడిస్తాయి. అంటే మానసికంగా, ఆర్థికంగా, వ్యవహారికంగా, ఎదుగుదల పరంగా సమస్య ఎక్కడి నుంచి వస్తుందంటే మనము చేసే తప్పుతోటి. అందుగురించే స్త్రీలకైనా పురుషులకైనా ఎందు గురించి కొన్ని విధానాలు పెట్టారంటే ఆ విధానాన్ని పాటించాలి. పూర్వం ఉంది, అది ధర్మశాస్త్రం. కనీసం ఆ స్నానం చేసే సమయంలో మొదటి స్నానం కొందరు శవర్తోడు స్నానం చేస్తారు. సరే, అలా చేసినా సరే ఆ స్నానము చేసేటప్పుడు ముందుగా స్నాన సంకల్పం స్నానం కృత్వా ఇది అనరాలే. మీకు సంకల్పం చెప్పుకోరాలే. ఆ క్షణములో నీ గోత్రము, నీ పేరు నువ్వే స్మరించుకోవాలి. స్మరించుకొని నీ దగ్గర ఉన్నటువంటి శుద్ధమైన జలముతోటి స్నానం చేస్తావు కదా, మురికి నీళ్ళతోటి అయితే స్నానం చేయవు కదా. మనసులోనే నేను ఒక నదీ స్నానం చేస్తున్నట్టుగా భావించుకొని ఈ నేను చెప్పిన శ్లోకం చెప్పుకుంటే చాలండి. గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం, గోవిందేతి సదా ధ్యానం, సదా శ్రీ గోవింద కీర్తనం.